V45 న్యూస్ కి స్వాగతం. గజ్వేల్లో పాండవుల చెరువు మడేలమ్మ గుడి బైపాస్ రోడ్డు నందు తెలంగాణ వీరనారి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి యువతకు స్ఫూర్తిదాత చాకలి ఐలమ్మ నిలువెత్తు విగ్రహ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్సి రాజమౌళి, మాజీ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, మాజీ వార్డు కౌన్సిలర్ శ్రీధర్, శ్రీచందు, నరసింగరావు, గజ్వేల్ నియోజకవర్గం రజక అధ్యక్షులు రాచమల్ల ఎల్లేష్, నియోజకవర్గం నాయకులు నరసింహులు, నాయకులు సురేష్ అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉపాధ్యక్షులు గంగారి శ్రీధర్, రామ్గారి శ్రీధర్ అధ్యక్షత వహిస్తూ విగ్రహ ఏర్పాట్లకు సహకరిస్తున్న అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు విగ్రహ ఏర్పాట్లో ఐక్యంగా ఉంటూ మునుముందు మంచి కార్యక్రమాలు చేయాలని సూచించారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో రజక నాయకులు రామ్గారి శివ, రాజయ్య, మల్లేశం, ఎర్రవాడ బాలకృష్ణ, ఎర్రవాడ నాగరాజు, ఎర్రవాడ వెంకటేష్, శంభు, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఆ రోజుల్లో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, పెత్తందారి పోకడను ఎదుర్కొని ప్రజాకారులకు కూడా ఎదురొడ్డి తన ప్రాణాలకు లెక్క చేయకుండా బడుగు బలైన వర్గాల ఆశయానికి వాళ్ళకు అండగా ఉంటూ కొట్లాడినటువంటి దీశాలి చాకలైలమ్మ విగ్రహము ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషదగ్గ విషయం. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి రజక సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు తొందరగానే విగ్రహాన్ని ఏర్పాటు చేయటకు ఇప్పుడే సోదరుడు చెప్పినట్టు మీరు చర్చించుకొని ఈ విగ్రహ ఆవిష్కరణ తొందరగా చేయాలని కోరుకుంటూ మా సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని, ఈ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ప్రాంత అభివృద్ధికి మేము ఎప్పుడు కూడా కంకణబద్ధులై ఉందామని తెలియజేస్తూ, నాకు ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొంపజేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సందర్భం ఏదేమైనా ఈ ప్రాంతంలో మన వీరనారి నిప్పు కనిక మనందరికీ ఆదర్శప్రాయురాలు. మనం ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగామంటే ఆ తల్లి యొక్క స్ఫూర్తి మనందరికీ. ఆమె విగ్రహ ఇక్కడ ప్రతిష్టాపన భూమి పూజ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి మన నియోజకవర్గ నాయకులు, అధ్యక్షులు ఎల్లేకన్నా తను వేరే కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఈ కార్యక్రమానికి అతిథులుగా రావడం మనందరికీ సంతోషం. ఆ సందర్భంగా మనమందరం ఈ కార్యక్రమాన్ని ముందు కూడా మంచి కార్యక్రమంగా తీసుకోబోతూ మంచిగా, అంటే మనం ఈ కాన్స్టిట్యున్సీలోనే ఒక మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇక్కడ అన్నిటికంటే మంచిగా ఎత్తులో, అదేవిధంగా అది సెప్టెంబర్ 26 వరకే పూర్తి చేసుకోవాలి. మనం డెడ్ లైన్ పెట్టుకోవాలి. అది అంతలోపే అయిపోతుంది. 26 వరకే డెడ్ లైన్ లోపల పూర్తి చేసుకొని మంచి భారీ ఎత్తున ఒక ప్రోగ్రాం పెట్టుకుందాం. ఆ రోజు అందరి గ్రామాలు అన్ని ఇనాగ్రేషన్ చేసుకుంటూ వస్తుంటారు. అదే పునఃస్థాపన, అంటే ఆల్రెడీ పునఃసాధింపులో భాగంగా జయంతి కార్యక్రమాలు చేసుకుంటూ చివరికి మన దగ్గరికి వస్తారు. ఆ కార్యక్రమం మనం ఇక్కడ మధ్యాహ్నం వరకు పెట్టుకుందాం భోజనాలతోని. చాలా గ్రాండ్గా అందరి సహకారం తీసుకుందాం. ఫైనాన్షియల్ ఏం టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అంతోసారి మళ్ళీసారి కూర్చోసుకొని ఆర్థిక సమస్యను ఎంత పరిష్కరించుకోవాలని భారీ ఎత్తున మనకు చాలా మంది సహకరించే వాళ్ళు ఉంటారు. దాని గురించి డోంట్ వరీ, దాని గురించి టెన్షన్ లేదు. ఫైనాన్షియల్ గురించి సమస్య మర్చిపోండి. మనం అందరం ఏకతాటి మీద వచ్చి మంచిగా చేసుకోవాలి. అది సక్సెస్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ. ఈరోజు ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎవరైతే తమ్ముల పేరు మీద ఎవరితో చెప్ప అందరం కాబట్టి వారందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కొనసాగింపు, ఈ ఏదైతే ఈ ఐక్యత ఉందో ఇది పూర్తయ్యేంత వరకు కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ ఎలైషన్ ఒక్క నిమిషం మాట్లాడాలి. ఈరోజు శుభదినం. ఎందుకంటే మన గజ్వేల్ పట్టణంలో భారీ ఎత్తున విగ్రహం పెట్టుకోవడం అనేది ఆలోచన వచ్చేసి ఒక ప్లేస్ కూడా ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నా. అలాగే గజ్వేల్ గ్రామ పెద్దలందరికీ మరియు ప్రజాప్రతినిధులకు, అలాగే నా గజ్వేల్ గ్రామ పట్టణ ప్రజల బంధువులందరికీ పేరు పేరున ఒకసారి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక పోతే ఎందుకు శుభదినం అంటున్నా అంటే, ఈ గజ్వేల్ పట్టణంలో ఇంత భారీ ఎత్తున విగ్రహాన్ని పెట్టుకోవడం అనేది, మనకు ఇక ప్లేస్ దొరకడం అనేది కూడా మనకు ఒక మంచి శుభ పరిణామమే. దానికి మీ అందరి కృషి వల్లనే ఇది సాధ్యమైనందుకు నేను చాలా సంతోషపడుతున్నా. అలాగే ఇప్పుడు శ్రీధర్ గారు తప్పుడు అన్నట్టు ఫైనాన్షియల్ ఏం టెన్షన్ పెట్టుకోకండి. ఫైనాన్షియల్ అందరూ ఒకసారి మాట్లాడుకుంటే ఆటోమేటిక్ విగ్రహానికి అందరూ సహకారాలు అందరి ఉంటే
100% ఇది ఎంతో పెద్దగా భారీ ఎత్తున మనం ముందు తీసుకుపోవచ్చు. మనము అందరి సహకారం ప్రతి ఒక్కరిది, ఎందుకంటే నేను రజక బిడ్డను అనే తత్వం ఉన్న వాళ్ళు ముందుకు రండి. ఆ ముందుకు వస్తే అందరికీ ఆటోమేటిక్ మనకు అయిపోతుంది. దయచేసి ఏంటంటే భేషజాలకు పోకుండా అందరిది ఒక ఐలమ్మ అని అంటే ఒక మన చాకలి వాళ్ళకే కాకుండా సబ్బండ వర్గాలకు చెందిన ఐలమ్మ అందరికీ పనిచేసింది. అందరిని ఆహ్వానించుకున్నాం. మన రజకులే కాకుండా వివిధ కులాల నుంచి వచ్చిన రజక సంఘాలను కావచ్చు, అధ్యక్షులు కావచ్చు, గ్రామ పెద్దలను కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, అందరి సమక్షం. ఎందుకంటే ఈ గజ్వేల్ నియోజకవర్గం అంటే చాలా పెద్దది. ఎందుకంటే కొన్ని గ్రామాలకు ఇది ఆదర్శప్రాయంగా ఉండాలి కాబట్టి దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుపోవాలని చెప్పేసి నా రజక బంధువులందరికీ పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం.